Good morning, children. What is man without the beast? Written by Chief Seattle. మన ప్రీవియస్ క్లాస్లో ఆ యొక్క చీఫ్ సియేటల్ రెడ్ ఇండియన్ చైర్మన్ తాను ఆ భూభాగంలోని రెడ్ ఇండియన్ భూభాగంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వాటరే కావచ్చు, ఏరే కావచ్చు, బీస్, వైల్డ్ యానిమల్స్ కావచ్చు, అలానే ఇన్సెక్ట్సే కావచ్చు, గ్రీనరీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు ద రెడ్ ఇండియన్స్. అట్ ద సేమ్ టైం సాక్రిడ్ టు రెడ్ ఇండియన్స్. అంటే ఆ యొక్క ప్రతిదీ కూడాను రెడ్ ఇండియన్స్కి చాలా పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఓకే చిల్డ్రన్, see the page number 69. This we know, the earth doesn't belong to man, man belongs to the earth. This we know, the earth doesn't belong to man, man belongs to the earth. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్త్ అనేది మనిషికి సంబంధించింది కాదు. ఓకే, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. మనిషే ఎర్త్కి సంబంధించిన వాడు. ఓకే, all things are connected like the blood which unites one family. అది ఇక్కడ ఏంటంటే అంతా కూడాను కనెక్టెడ్, అన్నీ కూడాను ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్డ్గా ఉన్నది. లైక్ ద బ్లడ్ విచ్ యునైట్స్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే అంతా కూడాను ఒకటే ఫ్యామిలీ. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. అన్ని విషయాలు కూడాను ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి, సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాట్ ఎవర్ బిఫాల్స్ ద ఎర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్. అయితే మనం భూమికి ఏదైతే చేస్తామో అలానే మనకి భూమి కూడా అదే చేస్తుంది. ఓకే, మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్, ఈజ్ మియర్లీ ఎ స్ట్రాండ్ ఇన్ ఇట్. మనిషి అంటే చూడండి, ఇక్కడ మనిషి అనేవాడు ఇక అంటే వెబ్ మీన్స్ ఎర్త్. అంటే ఈ యొక్క భూమిలోని ఈ ఎర్త్లోని అంటే ఒక వెబ్లోని ఒక తాడు, అంటే ఒక వెబ్లోని ఏంటంటే ఒక తాడు లాంటి వాడు, స్ట్రాండ్, ఏ రోప్, ఒక తాడు లాంటి వాడు. అంటే ఆ వెబ్ను క్రియేట్ చేసిన ఎవరు? గాడ్. ఆ వెబ్లోని ఒక తాడు లాంటి వాడు మాత్రమే, అంతే. ఈజ్ మియర్ ఎ స్టాండ్ ఇన్ ఇట్, వాట్ ఎవర్ హీ డస్ టు ద వెబ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. మనం ఏదైతే ఆ యొక్క వెబ్కి ఏం చేస్తామో, వెబ్ మీన్స్ ఎర్త్కి ఏదైతే చేస్తామో తిరిగి ఆ ఎర్త్ కూడా ఆ వెబ్ కూడా మనకు అదే చేస్తుంది. ఓకే, see the page number 70. Even the white man whose God walks and talks with him as a friend to a friend cannot be exempt from the common destiny. ఈవెన్ ద వైట్ మ్యాన్ అంటాడు, ఏమంటున్నాడంటే గాడ్ వాక్స్, దేవుడు నాతో మాట్లాడతాడు, నాతో నడుస్తాడు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు అని చెప్తున్నాడు. కానీ కెనాట్ బి ఎగ్జామ్ ఫ్రమ్ ద కామన్ డెస్టినీ. ఏది ఏమని చెప్పినా కూడాను కామన్ డెస్టినీ మీన్స్ ఫేట్, DESTINY. డెస్టినీ మీన్స్ ఫేట్. అంటే కామన్ డెస్టినీ నుంచి, అంటే విధిరాత నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఓకే, వీ మే బి బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. ఓకే, అందరం కూడాను బ్రదర్స్, అన్నదమ్ములు. వీ షల్ సీ, చూడండి, వన్ థింగ్ వీ నో విచ్ ద వైట్ మ్యాన్ మే వన్ డే డిస్కవర్ అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. అయితే ఒక విషయం ఏంటంటే వైట్ మ్యాన్ తెలుసుకునే రోజు వస్తుంది. ఆ వైట్ మ్యాన్ ఏం తెలుసుకుంటాడు? గాడ్. అందరికి కూడాను వైట్ మ్యాన్స్కి వైట్ మ్యాన్కి అలానే రెడ్ ఇండియన్స్ కూడాను ఒక్కడే దేవుడు అనే విషయాన్ని తను గ్రహిస్తాడు, గుర్తిస్తాడు అంటున్నాడు. యు మే థింక్ నౌ దట్ యు ఓన్ హిమ్ యాజ్ యు విష్ టు ఓన్ అవర్ ల్యాండ్ బట్ యు కెనాట్. యు మే థింక్ నౌ దట్ యు ఓన్ హిమ్ యాజ్ యు విష్ టు ఓన్ అవర్ ల్యాండ్ బట్ యూ కెనాట్. అంటే మనం నివసిస్తున్న యొక్క భూమి ఏదైతే ఉందో ఆ భూమి మనం ఓన్ చేసుకోవాలి, మన సొంత అనుకోవాలి, మన సొంత అనుకుని మనం దాన్ని ట్రీట్ చేయాలి. బట్ యూ కెనాట్, కానీ అలా చేయట్లేదు. ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యాన్ అండ్ హిజ్ కంపాషన్ ఈజ్ ఈక్వల్ ఫర్ ద రెడ్ మ్యాన్ అండ్ ద వైట్ మ్యాన్. ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యాన్.
అంటే దేవుడు ఏంటంటే రెడ్ మ్యాన్కి వైట్ మ్యాన్కి కామన్గా ఒక్కడే దేవుడు. అండ్ హామ్ ద ఎర్త్ ఈజ్ ఈక్వల్ ఫర్ ద రెడ్ మ్యాన్ అండ్ ద వైట్ మ్యాన్. ద ఎర్త్ ఈజ్ ప్రీషియస్ టు హిమ్. అంటే ఎర్త్ అనేది అందరికి కూడాను ప్రీషియసే. అండ్ టు హామ్ ద ఎర్త్ ఈజ్ టు హీప్ కంటెంప్ట్ ఆన్ ఇట్స్ క్రియేటర్. అది ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం ఈ యొక్క ఎర్త్ని, ఈ యొక్క భూమిని, ఈ యొక్క నేచర్ని సృష్టించిన క్రియేటర్ ఎవరైతే గాడ్ ఉన్నాడో ఆ యొక్క గాడ్కి, ఆ క్రియేటర్కి మనం వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం, వ్యతిరేకమైన పనులు చేస్తున్నాం. అంటే విచ్చలవిడిగా ఆ అడవులు నరికేస్తున్నాం, యానిమల్స్ని చంపేస్తున్నాం, అంటే ఇవన్నీ చేస్తున్నాం. ద వైట్స్ టు షల్ పాస్ పర్హాప్స్ సూనర్ దెన్ ఆల్ అదర్ ట్రైబ్స్. అయితే ఈ యొక్క హెచ్చరిక అనేది, ఈ యొక్క మెసేజ్ అనేది ఒక వైట్స్కే కాదు, మిగతా ట్రైబ్స్ కూడాను, మిగతా ఆదిమ జాతుల వారు కూడాను. బట్ ఇన్ యువర్ పెరిషింగ్ యూ విల్ షైన్ బ్రైట్లీ. బట్ ఇన్ యువర్ పెరిషింగ్ యూ విల్ షైన్ బ్రైట్లీ. అయితే కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే మనం అక్కడ అంటే నాశనమయ్యే స్టేజ్లో ఉంటామో, చివరి స్టేజ్లో ఉంటామో, పీక్ స్టేజ్లో ఉంటామో, అప్పుడు మనం ఎలా ఉంటామంటే చాలా బ్రైట్గా మెరిసిపోతాం. అంటే వెలుగు అనేది ఎక్కువగా ఉంటుంది. జనరల్గా చూడండి, మన క్యాండిల్ తీసుకున్నట్లయితే క్యాండిల్ అంటే చివరి వరకు వచ్చినప్పుడు ఏంటంటే అది అంటే క్యాండిల్ ఆరిపోయేటప్పుడు ఆ చివరి వరకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ షైన్ అనేది, వెలుగు అనేది ఎక్కువగా ఇస్తుంది. అలానే మనం కూడా ఏంటంటే ఆ చివరి దశలో ఉన్నప్పుడు, నాశనమయ్యే దశలో ఉన్నప్పుడు మనం కూడా ఏంటంటే వెలిగిపోతాం. Fight by the strength of the God who brought you to this land and for some special purpose gave you dominion over this land and over the red man. దేవుడు అంటే మనకి దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం, ఒక స్పెషల్ పర్పస్ కారణంగా దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. ఓకే, డొమినియన్ మీన్స్ కంట్రోల్ ఓవర్ ఏ కంట్రీ ఆర్ పీపుల్. అంటే ఆ యొక్క భూభాగంలో ఉన్న ప్రజలను మనం కంట్రోల్ చేయటం, అంటే అడ్మినిస్ట్రేషన్ చేయటం. ఆర్ పీపుల్ ద బ్రిటిష్ డొమినియన్. ఓకే, డొమినియన్ ఓవర్ దిస్ ల్యాండ్ అండ్ ఓవర్ ద రెడ్ మ్యాన్. ద డెస్టినీ ఈజ్ ఏ మిస్టరీ టు అస్. అయితే డెస్టినీ అనేది, విధిరాత అనేది, తలరాత అనేది అది మనకంతా కూడాను ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది, ఒక మిస్టరీగానే ఉంటుంది. ఫర్ యూ డు నాట్ అండర్స్టాండ్ వెన్ ద బఫెలోస్ ఆర్ స్లాటర్డ్. చూడండి, ఇక్కడ బఫెలోస్ ఏంటంటే చంపబడుతున్నాయి, స్లాటర్డ్. SLAUGHTERED. స్లాటర్డ్ మీన్స్ కిల్డ్. అంటే బఫెలోస్ చంపబడుతున్నాయి. ద వైల్డ్ హార్సెస్ టేమ్డ్. అంటే అడవిలో ఉన్న యొక్క, అంటే అడవిలో నివసించగలిగిన ఆ యొక్క హార్సెస్, గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మనిషి టేమ్ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు. ద సీక్రెట్ కార్నర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ హెవీ విత్ ద సీక్రెట్ ఆఫ్ మెనీ మెన్. అలాగంటే ఈ యొక్క ఫారెస్ట్లోని, సందుల్లోని, గొంతు మూలల్లోని మనుషులు, అంటే వాళ్ళకి డెడ్ బాడీస్, హెవీ విత్ ద సీక్రెట్ ఆఫ్ మెనీ మ్యాన్ అండ్ ద వ్యూ ఆఫ్ ద రైప్ హిల్స్ బ్లాటెడ్ బై టాకింగ్ వైట్స్. అయితే ఈ సందుల్లో, గొంతుల్లోని మనుషుల యొక్క డెడ్ బాడీస్ ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ ద వ్యూ ఆఫ్ ద రైప్ హిల్స్ బ్లాటెడ్ బై టాకింగ్ వైట్స్. అలానే చూడండి, ఇక్కడ ఏంటంటే ఆ యొక్క డెవలప్మెంట్, అంటే టెలిఫోన్, టాకింగ్ వైస్ మీన్స్ టెలిఫోన్ కనెక్షన్ గురించి ఆ కొండలలో, గుట్టలలో ఉన్న చెట్లు నరకటం, ఓకే, వాటిని నాశనం చేయడం. వేర్ ఈజ్ ద టికెట్. అయితే ఇలా నరుక్కుంటూ పోతే మనకు టికెట్ అనేది, గ్రీనరీ అనేది ఎక్కడ వస్తుంది? వేర్ ఈజ్ ద టికెట్ గాన్. అంటే ఎంత గ్రీనరీ ఎటుపోతుంది, మొత్తం కూడాను సర్వనాశనం అయిపోతుంది. వేర్ ఈజ్ ద ఈగల్ గాన్. ఈగల్ కనిపిస్తుందా మనకి? గద్ద కనిపిస్తుందా? లేదు. ద ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. ద ఎండ్ ఆఫ్ లివింగ్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ సర్వైవల్. అంటే మన యొక్క జీవితం అనేది, మనిషి జీవితం అనేది ఒక నాశనం అయ్యే స్థితికి వచ్చినప్పుడు, ఒక పీస్ స్టేజ్కి వచ్చినప్పుడు మనం అప్పుడు ఏంటంటే మన మనుగడ కోసం మనం ఆరాట పడతాం. అప్పుడు మనం ఆలోచన చేస్తాం. అంటే చివరి స్టేజ్కి వచ్చిన తర్వాత
ఓకే. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, మన ఎన్విరాన్మెంట్‌ని మనం కాపాడుకోవాలి, మన ప్రకృతిని కాపాడుకోవాలి. ఈ రెడ్డిన్స్ ఏంటంటే ప్రకృతి ఒడిలో వాళ్ళు నివసించడం తెలుసు తప్ప, ఆ యొక్క ప్రకృతిని నాశనం చేయడం అనేది తెలియదు. అలాంటి ఒక సేవేజ్ పీపుల్, అంటే అన్‌సివిలైజ్డ్ పీపుల్, అలాంటి ప్రజలు కూడాను, అలాంటి వాళ్ళు కూడాను ఆ యొక్క రెడ్డిని భూభాగాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆతృతపడుతున్నారు. అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? మన సివిలైజ్డ్ పర్సన్ కాబట్టి మనం వి ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, అవర్ ఫారెస్ట్స్, అవర్ యానిమల్స్. ఓకే చూద్దాం. థ్యాంక్ యూ.